హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఎలా అయితే మనం లాస్ట్ వీడియోస్లో తెలుగులో ఉన్న కొన్ని టాప్ యూట్యూబర్స్ ఒక మంత్లీ రెవెన్యూ గురించి అయితే యూట్యూబ్ రెవెన్యూ గురించి మనం డిస్కస్ చేసినామో, ఈ వీడియోలో కూడా మనం తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ యూట్యూబర్ హర్ష సాయి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో మనకు లాస్ట్ వీడియోస్లో కూడా హర్ష సాయి ఒక ఛానల్లో ఒక మంత్లీ రెవెన్యూ చెప్పమని మనకి కమెంట్స్ రావడం జరిగింది. సో గైస్, ఫస్ట్లీ అయితే మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాము. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మనం హర్ష సాయి అయితే సర్చ్ చేద్దాము. సో గైస్, మనకి హర్ష సాయి ఛానల్ అయితే రావడం జరిగింది. హర్ష సాయి ఫర్ యూ తెలుగు ఛానల్ అయితే మనకు రావడం జరిగింది. దీంట్లో గైస్ వీళ్ళకి 10.9M సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ అదేవిధంగా 150 వీడియోస్ అయితే వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ గైస్, ఇదే విధంగా హర్ష సాయికి డిఫరెంట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. లైక్ తెలుగు ఉంది, తమిళ్ ఉంది, అండ్ అదేవిధంగా హిందీ ఛానల్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం హిందీ ఛానల్ చూసుకుంటే హర్ష సాయి హిందీ ఛానల్. హర్ష సాయి ఫర్ యూ హిందీ ఛానల్లో మనకి 16 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 117 వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది గైస్. అదేవిధంగా వీళ్ళకి తమిళ్ ఛానల్ కూడా ఉంది. తమిళ్ ఛానల్ కూడా మనం సర్చ్ చేద్దాము. అండ్ గైస్, తమిళ్ ఛానల్కి వీళ్ళకి ఆల్మోస్ట్ 8.95 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో గైస్, ఇప్పుడు మనం సోషల్ బ్లేడ్లో ఒక్కొక్క ఛానల్ ఒక మంత్లీ రెవెన్యూ గురించి అయితే తెలుసుకుందాము. సో గైస్, ఫస్ట్లీ అయితే మనం సోషల్ బ్లేడ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాము. సో గైస్, మనకి సోషల్ బ్లేడ్ వెబ్సైట్ అనేది కంప్లీట్లీ అప్డేట్ అవ్వడం జరిగింది. మనకు పాత లాగా అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. మనకి మంత్లీ రెవెన్యూ అయితే చూపించడం లేదు, అదేవిధంగా ఇయర్లీ రెవెన్యూ కూడా చూపించడం లేదు. సో ఫస్ట్ అయితే మనం జస్ట్ 14 డేస్ ఒక రెవెన్యూ అయితే చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం హర్ష సాయి సర్చ్ చేసుకుందాము. సో గైస్, మనకి హర్ష సాయి ఫర్ యూ హిందీ ఛానల్ అయితే రావడం జరిగింది. మనం క్లిక్ చేద్దాం. 16 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదేవిధంగా 2021లో ఛానల్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో గైస్, దీంట్లో మనకి ఓన్లీ లాస్ట్ 14 డేస్ ఒక రెవెన్యూ చూపించడం జరుగుతుంది. 7.3 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. $1.8K నుంచి $29K అయితే రావడం జరుగుతుంది. సో మనం బేస్ తీసుకున్నాము. ఇది ఓన్లీ 14 డేస్ కాబట్టి మనం దీన్ని డబుల్ చేద్దాం గైస్. 1.8ని మనం డబుల్ చేస్తే మనకు $3.6K అయితే రావడం జరుగుతుంది. $3,600ని మనం INRలో అయితే కన్వర్ట్ చేద్దాము. ఎందుకంటే 28 డేస్కి మనకి ఎస్టిమేషన్ వస్తుండే కాబట్టి జస్ట్ మనం దాన్ని డబుల్ చేద్దాము. మనం INRలో అయితే కన్వర్ట్ చేసుకుందాం గైస్. $3.6K కాబట్టి 3,600. సో గైస్, ఈ ఛానల్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ $3,13,052 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. $3,13,000 అయితే ఈ ఛానల్ నుంచి అయితే వీళ్ళకి రావడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళది తెలుగు ఛానల్ ఇంకా తమిళ ఛానల్ కూడా ఉంది. అది కూడా మనం సర్చ్ చేద్దాము. హిందీ ఛానల్ నుంచి అయితే వీళ్ళకి ఇంత రావడం జరుగుతుంది. హర్ష సాయి ఫర్ యూ తెలుగు ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నాము. అండ్ గైస్, 10.9 మిలియన్ సబ్స్క్రైబర్స్, 150 వీడియోస్ 2018లో ఛానల్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో మనకి లాస్ట్ 14 డేస్ ఒక రెవెన్యూ చూసుకుంటే మనకి $692 నుంచి $11K వరకు రావడం జరుగుతుంది. మనము ఆన్ అన్ యావరేజ్గా $692 అయితే INRలో కన్వర్ట్ చేద్దాం గైస్. సో గైస్, $692ని మనం INRలో కన్వర్ట్ చేస్తే మనకు $60,175 అయితే రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ 14 డేస్ ఒక రెవెన్యూ గైస్. దీన్ని మనం డబుల్ చేసుకుంటే మనకి 1,20,000 వరకు అయితే వీళ్ళకి ఈ ఛానల్ నుంచి అయితే రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళ తమిళ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. అండ్ గైస్, వీళ్ళ తమిళ ఛానల్ ఒకసారి చెక్ చేసుకున్నాము. హర్ష సాయి ఫర్ యూ తమిళ ఛానల్ 8.95 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళది చూసుకుంటే $882 అయితే రావడం జరుగుతుంది. $882 నుంచి $14K వరకు అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఇప్పుడు మనం 882ను అయితే INRలో కన్వర్ట్ చేద్దాము. $882
సో గైస్ వీళ్ళకి ఆల్మోస్ట్ 76,697 రూపీస్ అయితే ఈ ఛానల్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఓన్లీ 14 డేస్కి. దీన్ని మనం డబుల్ చేసుకుంటే గైస్ మనకి ఆల్మోస్ట్ వీళ్ళకి 1,50,000 చేంజ్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఓన్లీ సోషల్ మీడియాలో లాస్ట్ 14 డేస్ ఒక రెవెన్యూ చూపించడం జరుగుతుంది. మనకి పాస్ట్లో అయితే మనకి 30 డేస్ ఇంకా ఇయర్లీ ఎస్టిమేషన్ అయితే చూపించడం జరుగుతుంది. సో దీన్ని జస్ట్ మనం డబుల్ చేసుకుంటే మనకి ఇంత రావడం జరుగుతుంది గైస్ 76,000. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 1,50,000 చేంజ్ అయితే ఈ ఛానల్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో గైస్ మీరు కూడా ఏ యూట్యూబర్ ఒక మంత్లీ రెవెన్యూ గురించి అయితే తెలుసుకుందాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది.